రాష్ట్రంలో టాలెంట్ ఉన్న క్రికెట్ ప్లేయర్లను ప్రోత్సహించడానికి సెలక్షన్స్ మొదలుపెట్టింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. జిమ్ఖానా గ్రౌండ్స్ లో పెట్టిన ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్ కు మంచి స్పందన వచ్చింది. 2 రోజులలోనే 400 మందికి మంచి ప్లేయర్లు సెలక్షన్స్ కు వచ్చిండ్రు. దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్లకు ఏ డివిజన్ లీగ్ లా ఆడే అవకాశం ఇస్తుంది హెచ్సిఏ. టాలెంట్ ఉన్న పేద ప్లేయర్ల కోసం ఓపెన్ సెలక్షన్స్ ట్రయల్స్ నిర్వహిస్తోంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. 2 రోజులుగా 400 మందికి పైగా ఆటగాళ్లు సెలక్షన్స్ కు వచ్చినట్లు చెప్పారు హెచ్సిఏ ప్రతినిధులు. వారం రోజుల పాటు సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో సెలక్షన్స్ జరుగుతాయన్నారు. ఆసక్తి ఉన్నవాళ్లు ఎవరైనా రావచ్చని చెప్పారు హెచ్సిఏ ప్రతినిధులు. ఫస్ట్ టైం ఇది పెట్టడం వల్ల అఫర్డ్ చేయలేని బాయ్స్ అందరు క్రికెటర్స్ కు చాలా మేలు జరుగుతుంది. చాలా మంచి ఆలోచన ఇది. ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ, ఆఫీస్ బేరర్స్ అందరూ ఈ డెసిషన్ తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే క్రికెట్ అనేది వేలల్లో లక్షలలోకి వెళ్ళిపోయింది. బీద పిల్లలు ఎవరు ఆడలేకపోతున్నారు కాబట్టి ఇది మంచి అవకాశము. ఈ అవకాశాన్ని ప్రతి పిల్లోడు సద్వినియోగం చేసుకుంటే మంచి టాలెంట్ బయటకు వస్తుంది. దానివల్ల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఇండియాకు మంచి లాభం చేకూరుతుంది. అపెక్స్ కౌన్సిల్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్ వివేక్ గారు మరి శేషనారాయణ గారు ఒక వినూతనమైన ప్రాజెక్ట్ తీసుకొచ్చాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో లీగ్స్ ఆడే వాళ్ళు కాకుండా, బయట క్యాంపుల వాళ్ళు ఆడేవాళ్ళు కాకుండా మిగతా వాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని అందరినీ పిలిచి వాళ్లకు నిన్న 325 మంది క్రికెటర్స్ వచ్చారు. ఈరోజు 210 మంది క్రికెటర్స్ వచ్చారు. వాళ్ళందరికీ ఫెయిర్ ఛాన్స్ ఇచ్చి ఇందులో పొటెన్షియల్ ఉన్న వాళ్ళందరినీ 2 days లీగ్స్ ఆడిపియడానికి హెచ్సిఏ ఖర్చులతో భరించడానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ముందుకు వచ్చిందండి. చాలా బాగుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్సెప్ట్స్ ఐ హావ్ ఎవర్ సీన్. ఎందుకంటే దీంట్లో ఏమవుతుందంటే డిస్ట్రిక్ట్ స్కేల్ వచ్చిన పిల్లలకి చాలా మంచి అవకాశం ఇది. సో దట్ మేము మంచి టాలెంట్ అనేది డిస్ట్రిక్ట్స్కి వెళ్ళకుండా కూడా ఇక్కడికి వచ్చిన డిస్ట్రిక్ట్స్ ప్లేయర్స్ని మేము ఇక్కడ చూసి వాళ్ళని లీగ్స్కి A2 డివిజన్ హెచ్సిఏ లీగ్స్ కోసం ఆడిపించడానికి మేము ప్రయత్నిస్తున్నాము. విచ్ ఇస్ అ వెరీ నైస్ థింగ్. రెస్పాన్స్ చాలా బాగుంది. ఇట్స్ రియలీ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ప్లేయర్స్. ఇట్స్ రియలీ వెరీ గుడ్ ఫర్ హైదరాబాద్ క్రికెట్ ఇన్ ద ఫ్యూచర్. కొత్త ఆటగాళ్ల కోసం ఇట్లాంటి సెలక్షన్స్ జరగటం ఇదే మొదటిసారి. దీంతోని యువత నుండి మంచి స్పందన కనిపిస్తోంది. జంట నగరాలతో పాటు వివిధ జిల్లాల ప్లేయర్లు ఉత్సాహంగా వస్తున్నారు. అండ్ ఐ కేమ్ ఫర్ దిస్ సెలక్షన్ ఫ్రమ్ కరీంనగర్ అండ్ ये सिलेक्शंस हमारे लिए बहुत अच्छा है क्योंकि यहाँ पर अल्हम्दुलिल्लाह ज़्यादा से ज़्यादा 300 से ज़्यादा लोग बच्चे यहाँ पर आए और अल्हम्दुलिल्लाह अभी जस्ट बिफोर मैं बॉलिंग करा और अल्हम्दुलिल्लाह मैं सेलेक्ट हो गया. और ये अरेंजमेंट हमारे विवेक सर और शेष नारायण सर की तरफ से है ये और अल्हम्दुलिल्लाह हम सब उनको थैंकफुल कहना चाह रहे हैं हम लोग. చాలా ఎక్సైటింగ్ ఉంది. ఇంకా సెలెక్ట్ అయితే హ్యాపీ. ఇంకా హైదరాబాద్ కావాలని ఇంకా నేషనల్ టీం కావాలని ఇంకా హ్యాపీ ఉంది. టాలెంట్ హంట్ లో సెలెక్ట్ అయిన ప్లేయర్లకు ఏ డివిజన్ లీగ్ లో ఆడే అవకాశం ఇస్తోంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.